శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి అతి పవిత్రమైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతంలోని గట్ల వద్ద గల అతి పురాతనమైన పవిత్రమైన పాలబావిని కాపాడే నాథుడు ఎవరని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కదిరిలోని పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులు సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీలో భాగంగా పాలబావిని సైతం దర్శించుకుంటారని, ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి పాలబావి తీర్థం కోసం భక్తులు వస్తూ ఉంటారని, వాటిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గవ్వల శ్రీనివాసులు, బ్లూ మూన్ శివశంకర్, చిన్నపరెడ్డి, సాకె రవికుమార్, కూటాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు నుంచి కొడికొండ చెక్పోస్ట్ వరకు హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ కదిరి హిందూపూర్ రోడ్లో పాలబావి అని ఒకప్పుడు కొన్ని శతాబ్దాల క్రితము సాసవుల చిన్నమ్మ అనే ఆమె ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె ఇక్కడ కదిరికి నరసింహస్వామికి వచ్చే భక్తులను వాళ్లకు దాహార్తిని తీర్చేదానికి పాలబావిని తవ్వించారు. అది చాలా ప్రాశస్తమైన పురాతనమైన బావి. ఎందుకంటే ఇక్కడ నీళ్లు కూడా చాలా తేలిగ్గా, చాలా స్వచ్ఛంగా, మిగతా బయట దొరికే నీళ్ళ కన్నా ఇవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి ఇది రోడ్డు పక్కనే ఉంది. ఈరోజు వైడనింగ్లో ఆ రోడ్డు ఇక్కడ కంప్లీట్గా మొత్తం పాలబావి వెళ్ళిపోయేలాగున ఈరోజు మార్కింగ్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ తరఫున పలుమార్లు ఈవో గారికి కానీ మీడియా ముఖంగా కానీ మేము ప్రెజర్ పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ఈవో గారు కానీ దాని మీద ఎటువంటి ప్రకటనలు కూడా చేయలేదు. కాబట్టి కేవలం పాలకపక్షము, ఎమ్మెల్యేలు కేవలం దేవస్థానానికి ధర్మకర్తల మండలి అని చెప్పేసి దేవస్థానం వెనకాల ఫ్లెక్సీలు కట్టించుకోవడానికి మాత్రమే పరిమితమైనారు. కానీ ఈరోజు ఎక్కడే కానీ దేవాలయం ఆస్తులు కాపాడదామని కానీ, దేవాలయానికి ఉన్న ప్రాశస్తమైన ప్లేసులను కాపాడదామని కానీ వాళ్ళు ఎక్కడ శ్రద్ధ చూపించిన ఆనవాళ్ళు కనపడలేదు. ఎందుకంటే ఇది భక్తులకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇదిగాన పాలబావి పోయినట్లయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఈ గుడికి కర్ణాటక నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ పలు రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇంటి దేవుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఈ పాలబావిని రక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన, తర్వాత పాలక మండలి ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ పాలక మండలి పైన ఉంది. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, పాలక మండలికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఈవో గారికి కానీ మీకు జనసేన పార్టీ తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పాలబావిని పోగొట్టుకున్నట్లయితే మీరు తరతరాలుగా మీరు కుటుంబ పరంగా కూడా మీరు దెబ్బతింటారు. ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్న ఒక బావి లోపల విష్ణుమూర్తి కూడా పడుకొని ఉంటాడు. అటువంటి ఆనవాళ్ళు ఉన్న ఈ బావిని మీరు ఈ రోడ్డు వైడనింగ్లో పోగొట్టుకున్నట్లయితే మీరు చాలా బాధపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్హెచ్ అధికారులపై మీరు ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళతోనే ఒక స్టేట్మెంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ అలైన్మెంట్లో ఈ బావి మార్చినామని చెప్పి ఊరికే ఫోన్లు చేసిన వాళ్ళకి మాత్రం చెప్తా ఉన్నారు. అలా కాదు, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీ ద్వారానే మీరు ఇవ్వవలసిందిగా మేము ఆలయ అధికారులకు కానీ, ఆలయ ధర్మకర్తల మండలికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ చెప్తా ఉన్నాం. లేదు అంటే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి జనసేన తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జై. మన పురాతన ఆలయాలు, పురాతన కట్టడాలు, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే శ్రీమద్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో తీర్థాలు కావచ్చు, ఎన్నో ఉట్లు ఉన్నాయి. అటువంటి ఈ పుణ్యమైన క్షేత్రంలో నేటికి ఉట్లు కొరత, తీర్థాల కొరత ఏర్పడి కనీసం శ్రీమద్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ఈ ఆలయ ఈవో కానీ, ఈ పాలక మండలి సభ్యులు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించటం
ఈ క్రమంలోనే హిందూపురం నుంచి కదిరి ఇక పోయే ఈ ప్రధాన రహదారి ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి మహాభక్తురాలు సాసోల చిన్నమ్మ రాత్రికి రాత్రి తవ్వించిన బావి పాలబావి. ఈ పాలబావి ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తుల మనోభావాలతో ముత్యాల చెరువు గ్రామస్తుల ప్రజలతో ముడిపడి ఉన్న ప్రాంతం ఇది. అటువంటి ఈ పాలబావిని ఇప్పుడు రోడ్డు వెడల్పు పన్నుల పేరుతో అర్ధభాగం వరకు మార్కిచ్చారు. మేము ఇదే విషయాన్ని ఆలయ ఈవో గారికి పాలక మండలి సభ్యులు కూడా తెలియజేశాం. వారు మా నోటి మాటగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ ఈ పాలబావికి వచ్చినటువంటి ఏ ఇబ్బంది లేదు. గ్రామస్తులు శ్రీవారి